నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. గత ప్రభుత్వ హయాంలో దోచుకోవడమే పరమావధిగా టీడీపీ నేతలు వ్యవహరించారు. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగు పెడుతున్నాయన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహణ. గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత. గాంధీ పేరును పెట్టిన గీతం విశ్వవిద్యాలయాన్ని కూల్చడం దారుణమన్న బండారు సత్యనారాయణ. పరిగిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతుల దగ్గర భూసేకరణ, పరిశ్రమలు స్థాపించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ కార్మిక ఉపాధి కల్పన శిక్షణ కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు విజయదశమిని పురస్కరించుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించి ఆశీర్వాదాలను తీసుకున్నారు. దసరా పండుగ నవరాత్రులు కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. రంగరంగ వైభవంగా ఈ నవరాత్రులు మనం జరుపుకోవడం జరిగింది. ఈరోజు నేను మా మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి పసుపు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కూడా గుమ్మనూరు జయరాం దంపతులకు రావడం అనేది భగవంతుడు ఇచ్చిన బలం. అదే కాకుండా మా ప్రియతమ ముఖ్యమంత్రి వారి కుటుంబానికి కూడా ఈ అమ్మవారికి స్వామివారి దగ్గరగా బాగా పూజ చేయడం జరిగింది. బాగా ఉండాలి మా కుటుంబ దంపతులు మా ముఖ్యమంత్రి దంపతులు కూడా సుఖంగా ఉండాలి. ఆ భగవంతుడు ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యం కల్పించాలని భగవంతుడు మనసారా కోరుకుంటా ఉన్నా. అదే కాకుండా ఈ సంవత్సరం అంతా చూస్తూ ఉన్నాం, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో. రాష్ట్రంలో ఎన్నో విపత్తులు రావడం మనం చూసాం, కళ్ళారా చూసాం. ఈ విపత్తులు ఆ భగవంతుడి మల్లేశ్వర స్వామి, ఆ భగవంతుడి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దయ వల్ల రాష్ట్రం ఎక్కడే కానీ ఇబ్బందులకు లోను కాకుండా మనం అన్ని రకాలుగా అన్ని దేశాలతో పోలిస్తే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండడం జరిగిందని మనందరం తెలిసిన విషయం. ఎందుకంటే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు కరోనా విషయంలో కావచ్చు ఎన్నో చర్యలు చేపట్టి ఈరోజు అందరికీ భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాం. ఎందుకంటే నేను ఎన్నో రకాల రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ కరోనా విషయంలో మాత్రం నేను కొంత ఫ్యామిలీలాగా ట్రీట్ చేసి అందరికీ కూడా వైద్యం అందించడం జరిగింది తెలియజేస్తూ ఉన్నాను. అందులో మా దేవాలయంలో కూడా మా స్వామివారు ఎన్నో ఈరోజు తిరుపతిలో వస్తూ ఉన్నా, అన్ని దేవాలయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కరోనా వల్ల భక్తులు కూడా చాలా దేవాలయాలకు రావడం తగ్గిపోయింది. అయినా మన స్వామి అమ్మవార్లకు ఈరోజు దర్శనం కోసం చాలామంది కూడా, ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని రక్షించుకోవడానికి ఉద్దేశంతో చాలామంది స్వామివార్లను దర్శించుకోవడం జరుగుతూ ఉందని తెలియజేస్తామని ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ఇంత కరోనా మహమ్మారి ఉన్నటువంటి సమయంలో కూడా ఇంతమంది భక్తులు వస్తూ ఉన్నారంటే ఆ స్వామి పోయినటువంటి నమ్మకమైనటువంటి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి నాకు 2వసారి ప్రభుత్వం కేటాయించడం, నాతో పాటు మా అన్న శిల్ప చక్రమన్నతో పాటు అదేవిధంగా
నాకు కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఈ అదృష్టం కల్పించినందుకు ఆ ఓంకారేశ్వరునికి నేను ఎల్లవేళలా ఆయన నా తోడుగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా వర్షాలు బాగుపడి ఈరోజు రైతన్నులు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా కరోనా మహమ్మారి నుంచి ఈ డిసెంబర్తో అంతమైపోయి రాబోయే జనవరిలో వాళ్ళ ఆరోగ్యాలు బాగుండి ఆ మల్లనిని వేడుకుంటూ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు రాష్ట్రంలో అందరూ 5 కోట్ల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని మల్లనిని కోరుకుంటూ, అన్న కూడా ఆశీర్వాదంతో దేవుని ఆశీర్వాదంతో బాగుండాలని చెప్పి 5 కోట్ల ప్రజలు. గత ప్రభుత్వ హయాంలో దోచుకోవడమే పరమావధిగా టీడీపీ నేతలు వ్యవహరించారంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రాంతంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ పాలనతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు చెందేలా జగన్ ప్రక్షాళన చేశారన్నారు. అంతకంటే ముందు ఎన్నికల్లో 2014లో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్యనే పోటీ నడిచింది. ఆ పోటీలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అది ప్రజల తీర్పు, తలొచ్చాల్సిందే ఎవడైనా కానీ అయిపోయింది. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికల ప్రణాళిక. మాకు అధికారం వస్తే మేము ఇది చేస్తాము, అది చేస్తాము. ఎవరు చెప్పిన మాట అయితే ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటారో వాళ్ళకి అధికారం ఇస్తారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు లేదండి, అన్ని అధికారులు ఇచ్చారు. ఎందుకంటే 612 హామీల పుస్తకం ఎంత దస్తాది ఇచ్చారు. మీరు ఎప్పుడైనా తెలియకపోతే హామీల పుస్తకం నేను ఆన్లైన్లో పెడుతున్నాను, మీరు చూసి ఏది చేయలేదో నాకు అడగండి, ఫోన్లో అడగండి, ఏదో వచ్చి అడగండి, నేను మీ ప్రాంతాలకు వస్తే అడగండి అని చెప్పి ఆ పుస్తకం పెట్టాను. రైతు సోదరులకి మీరు అప్పుడు కట్టొద్దన్నారు, నేను మాఫీ చేస్తాను. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, అది నమ్మి దానితో పాటు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కూడా మీకు ఇంటికి జాబ్, మీకు వద్దా ఉద్యోగం వద్దా, మీ బాబుకి వద్దా, జాబు రావాలంటే బాబు రావాలి, బాబు వస్తేనే జాబ్ వస్తుంది. ఇలా 4 సంవత్సరాలు ఊరించి 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 లాలించి లాలించి హడిచేస్తారు, అల్లాడించేస్తున్నారు జనాన్ని. తర్వాత రెవర్షన్ ప్రారంభమైంది, అసంతృప్తి అంతా పోయి అసంతృప్తి ఎక్కడికి వెళ్ళింది, ఆవేదనకి వెళ్ళింది. హేటలు చేసినారు. ఎవరో తెలుగుదేశం మీటింగ్ ఏం చేశారు, రావాలి కసరత్తు ప్రారంభించారు. బగ రగిలిపోయినటువంటి ప్రతీకారం తీసుకొచ్చారు. ఇక లాభం లేదు, ఇంక కొట్టేయాలి, ఇంకెన్ని చెప్పినా మనం నమ్మొద్దు, రేపు వేసేద్దాం. సైలెంట్గా ఒక నిర్ణయం వచ్చేసినారు.
ఎప్పుడు వస్తుందని చెప్పి చూశారు. టైం వచ్చింది. ఈ పింఛన్ కోసం తిరిగింది కదా అవ్వ పెద్ద ఆవిడ. కలెక్టర్ చుట్టూ తిరిగింది, ఆర్డీఓ చుట్టూ తిరిగింది, ఎంఆర్ఓ చుట్టూ తిరిగింది, ఎండిఓ చుట్టూ తిరిగినారు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినారు, విఆర్ఓ చుట్టూ తిరిగినారు. ఈ ప్రభుత్వానికి ఒక దండం, ఈ ఎమ్మెల్యేలకు ఒక దండం. నాకు వద్దీ పెన్షన్ హాయిగా ఇంట్లోన నాకు కలిగిన గంజో ఏదో తక్కువ పడుంటే నాకు బెటర్ తప్ప నాకు ఈ పింఛన్ వద్దని చెప్పి ఉండిపోయి మరి బయటికి రాలేదు. ఎప్పుడు వచ్చింది? ఎలక్షన్ నాడు వచ్చింది. కర్ర పట్టుకొని పని చేసి వెళ్ళిపోయి కొట్టేయాలనుకున్నారు, కొట్టేసినారు. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, మనల్ని గమనించే ప్రేక్షకుడు ఉంటాడు, మనల్ని గమనించే ప్రేక్షకుడు ఉంటాడు. వారికి తెలుసు మా గుండె శబ్దాలను వింటారు, మీరు మా అడుగులు తప్పుళ్ళు వింటారు. ఈవేళ మీకు బొచ్చల పోయిస్తున్నారు బాంచె పట్టుకొని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారంటే మీరు ఇంకెవరిని దోపిడీ చేస్తారు మీరు? గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్ స్టాండ్ నందు వరల్డ్ పోలియో డే సందర్భంగా పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ అధ్యక్షులు జిట్టా శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం జిట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క చిన్నారికి తప్పకుండా పోలియో చుక్కలు వేయించి తద్వారా పోలియో మహమ్మారి నుంచి పిల్లలను, మన సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రోటరీ సభ్యులు బూర్ల రామసుబ్బారావు, జేవి కృష్ణారావు, కొల్లా శ్రీనివాసరావు, హరిబాబు, కోటరీ పోలియో చైర్మన్ డి సునీల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు నవంబర్ 24వ తారీఖు వరల్డ్ పోలియో డే దినోత్సవం సందర్భంగా బాపట్ల రోటరీ క్లబ్బు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోటరీ క్లబ్బులు, రోటరీ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం పిల్లలు పోలియో మహమ్మారి నుంచి పిల్లల్ని కాపాడవలసిన బాధ్యతగా తీసుకొని ప్రపంచంలో పోలియో అనేది లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న రోటరీ క్లబ్బు దాని అనుగుణంగా ప్రతి సంవత్సరం నవంబర్ 24వ తారీఖు నాడు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క చిన్నారికి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి 2 చుక్కలు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి ఈ పోలియో మహమ్మారి నుండి పిల్లలను కాపాడుకుందాం, తద్వారా పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామని పత్రికాముఖంగా తెలియజేస్తుంది. అలానే పోలియో డ్రాప్స్ వేయించుకోవాల్సిన చిన్నారులు ఏరియా హాస్పిటల్ బాపట్ల, అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ప్రతి బుధవారం శనివారం వేస్తారు కాబట్టి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోండి. ధన్యవాదాలు. గీతం యూనివర్సిటీ కట్టడాలను కూల్చడంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ పేరును పెట్టిన గీతం విశ్వవిద్యాలయాన్ని కూల్చడం దారుణమన్నారు. కరోనా సమయంలో అందరికంటే ముందే సేవలందించిన ఘనత గీతం ఆసుపత్రిదని చెప్పారు. ఈ విషయం కాదని నిరూపిస్తే వైసీపీ కార్యాలయం ముందు ఉరేసుకుంటానని సవాల్ విసిరారు. విశాఖలో 3 వైసీపీ ఎమ్మెల్యేలకు అక్రమ కట్టడాలున్నాయని, వాటిని కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా అని ప్రశ్నించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని దుయ్యబట్టారు. 18 కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన కర్మ అని అన్నారు. మరోవైపు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా జగన్ చర్యలను తీవ్రంగా ఖండించారు. మిగతా హాస్పిటల్ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ రోజుకి 50,000 రూపాయలు ట్రీట్మెంట్ డిమాండ్ చేస్తే పైసా తీసుకోకుండా ట్రీట్మెంట్ చేసేటువంటి ఏకైక సంస్థ ఏంటంటే గీతం సంస్థ. ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ తప్పించి ఎక్స్ట్రా అమౌంట్ 1 పైసా కూడా తీసుకోలేదు. అంతేకాకుండా విశాఖపట్నంలో ఏ ఈవెంట్ జరిగినా, ఉద్దుత్ తుఫాన్లో కానీ ఏ ఈవెంట్ జరిగినా 3-4 రోజులు మా కాలేజీ కావాలంటే మొత్తం కాలేజీ పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భాలు మాకు తెలుసు. అన్ని రోజులు కూడా భోజనాలు, టిఫిన్లు అన్నీ కూడా ఇచ్చిన సంస్థ. అటువంటి సంస్థ మీద దౌర్జన్యం అండి ఇది. ఏంటండి ప్రభుత్వం నాకు అర్థం కాదు.
స్కూల్స్ లేని రోజులు అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ మహానుభావుడికి ఐడియా వచ్చింది ఒక మంచి యూనివర్సిటీ కట్టాలని. 40 ఏళ్ల మూర్తి గారి కృషి ఫలితంగా గీతం ఈవేళ ప్రపంచ స్థాయికి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అమెరికా వెళ్తే నీ కూతురు చదివించా కదా, అక్కడికి వెళ్ళి కనుకో, అడుగు ఎవరైనా గీతం వచ్చారని ఇలా చేయలేస్తారు. నేను చాలా దేశాలు తిరిగాను, చాలా దేశాలు మాకు చెప్పారు మేము చదువుకున్న గీతం కాలేజీలోని. శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా వెళ్తే దగ్గర 10,000 మంది ఉన్నారు. మూర్తి గారి పాపం జెండా ఇచ్చారు వీళ్ళందరూ కూడా. అంటే ఈ గీతము గాంధీ గారి పేరును పెట్టి ఒక మంచి ఇన్స్టిట్యూట్. నిన్న కోవిడ్లో కళ్ళు తెరిచిన మీ విజయసాయి రెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే, జైలు బుద్ధులు మీకు పోకుండా ఉంటే, కోవిడ్లో ఎవడైనా నీకు విశాఖపట్నంలో మెరుగైన వైద్యం అందించింది? ప్రజా సర్వే చేయమను విజయసాయి రెడ్డిని. గీతం నెంబర్ 1లో రాకపోతే నేను ఉరేసుకుంటాను నీకు ఈ వైసీపీ కార్యాలయం ముందునే. నిశ్చయం సర్వే చేసుకో, ఒకటే ఒక్కొక్క కాలేజీ. ఎవరైనా కోవిడ్లో బ్రహ్మాండంగా సర్వీచ్చారంటే నెంబర్ 1లో గీతం వచ్చింది, చెక్ చేసుకో. మిగతా కాలేజ్ హాస్పిటల్ ఎంతవరకు బిల్స్ వచ్చాయి, ఒక్కొక్క వ్యక్తి జాయిన్ అయితే ఇక్కడ ఎంత బిల్లు వచ్చింది కంపేర్ చేయమను కలెక్టర్ గారినో లేదా హెల్త్ సెక్రటరీనో. ఒక కోవిడ్ పేషెంట్ అక్కడ నయమైన పేషెంట్ పేరు చెప్పడం, అక్కడ ఎంత బిల్లు అయింది, ఇక్కడ ఎంత బిల్లు చేశారు. అంటే ఒక స్వచ్ఛంద సంస్థగా ఒక పేరు రావాలి. మూర్తి గారిని వ్యాపార లక్ష్యంతో ఎప్పుడు చూడలేదు. ఇంకో రాసి చెప్తాను, అయ్యన్న పాద గారి అబ్బాయి సీట్ మాకు ఇందులో ఇవ్వలేదు, మా అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. అనంతపురం జిల్లా పరిగిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతుల దగ్గర 155 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని 40 సంవత్సరాల క్రితం భూసేకరణ చేశారు. ఆ భూముల్లో పరిశ్రమలు స్థాపించకుండా సాయి ప్రాపర్టీస్ యాజమాన్యం ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. దీన్ని నిరసిస్తూ తమ భూములు తమకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో దేవీ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గ్రామదేవత సత్యమ్మ దేవాలయాన్ని భక్తులు రంగురంగుల రంగవల్లులతో అలంకరించారు. భక్తులతో దేవాలయం నూతన శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా దేవాలయంలో భక్తులు లలితా పారాయణం పఠించారు. అనంతరం మహిళలు అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుర్గమ్మ నామస్మరణతో దేవాలయాలు మారుమ్రోగాయి. విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తవలస మండలంలో ఉన్న 25 గ్రామ పంచాయతీల నుంచి 2 చొప్పున 50 మంది పేద, వృద్ధ మరియు ఒంటరి మహిళలకు సాయం చేశారు. గ్రామ సచివాలయం మహిళా పోలీసులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు నిరుపేదలకు పోలీస్ స్టేషన్ తరపు నుంచి రేషన్, నిత్యావసర సరుకులు, చీరలు అందజేశారు. రామదండు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఎస్ గిరిబాబు అడ్వకేట్ సహకారంతో చీరలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో
సెంట్రల్ ఫర్ రీసెర్చ్ పాలసీ ఢిల్లీ చైర్మన్ డాక్టర్ చొక్కాకుల శ్రీనివాస్, రామదండు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఎస్ గిరిబాబు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక స్ఫూర్తి. ఎక్కడైనా పోలీసు వారు అనగానే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏదో లా అండ్ ఆర్డర్ సరి చేస్తారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు అనేటువంటి ఒకే ఒక్క ఆలోచన ఉంటుంది తప్ప ఇలాగా సేవా దృక్పథంతో ఉన్నటువంటి అధికారులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మన సిఐ గారు, గోవిందరావు గారు దానిలో ముందున్నారు. అలాగే సిబ్బంది కూడా, వారి సిబ్బంది కూడా సహకరించిన ఎస్ఐ గారు వాళ్ళంతా కూడా సహకరించడం కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అయితే నాకు ఇది ఒక మంచి అవకాశంగానే నేను భావిస్తాను ఇందులో పాలు పంచుకోవడానికి. ఎందుకంటే మన ఈనాడు రామారావు గారు నాకు వెంటనే ఫోన్ చేసి ఇలా జరుగుతుందని అనగానే సరే నాకు అవకాశం ఇప్పించండి అంటే వెంటనే సిఏ గారితో మాట్లాడడం చేయడం అంటే మాకు ఒక మంచి ఆపర్చునిటీ. ఒక విధంగా ప్రజలకి ఏదో ఒక విధంగా సేవ చేయడానికి అందరూ అనుకుంటారు కానీ చేయలేరు. చాలా మంది చేయడానికి చాలా మంది చేయగలరు, కానీ చేసే అవకాశం రాక కొంతమంది, మనసు రాక కొంతమంది ఉంటారు. అలాగే మనసు ఉన్నటువంటి మంచి మనుషులతో పాలు పంచుకోవడానికి మాకు కూడా మంచి అవకాశం దొరికింది. కాబట్టి సిఐ గారికి ఈ సభ మూలకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా విలేకరు మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు నాకు పూర్తిగా సందర్భం తెలియదు కానీ గిరిబాబు మిత్రుడు వచ్చి సిఐ గారితో కలిసి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పగానే సరే నేను వస్తాను, నా తరఫున ఏమైనా సహాయం చేయగలిగి చేస్తామని అంటే మీరు వచ్చి కూర్చోండి చాలు అని చెప్పేసి గిరిబాబు అన్నాడు. అసలు అట్లీస్ట్ ఒక విషయం చెప్పగలిగింది ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసింది ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి. అందులో సాధారణంగా మనం చూసేది ఏంటంటే ఏ సేవా సంస్థలో లేకపోతే పొలిటికల్ లీడర్స్ లేకపోతే ఇంకొక వేరే విధమైనటువంటి మనుషులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చూశాను. కానీ నగరంలో ప్రముఖులు, అందులో ప్రొఫెషనల్స్, లాయర్స్ లాగా కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ ఇట్లాంటి పనుల్లో పాల్పంచుకొని ఒక విధంగా ఒక మోడల్, ఒక ఆదర్శంగా నిలిచబెట్టి మిగిలిన ప్రజలకి ఇట్లాంటి పనులు చేయొచ్చు, ఇట్లాంటి అవసరాలని మనం ఇప్పుడు అందులోని పేద ప్రజలకి ఏమైనా సరే ఇట్లాంటి అందులోని కష్టకాలాల్లోనూ ఇలాంటి పనులు చేయొచ్చు, ఈ విధంగా సహాయపడవచ్చు అనేది ఒక ఆదర్శం, ఒక మోడల్ చూపించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో కూడా నేను ఇక్కడ మీతో మాట్లాడడం, నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించడం అదొక అదృష్టంగా భావిస్తున్నాను. దానికి మన సిఐ గారిని, లాయర్ గిరిబాబు గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. విశాఖ జిల్లా అనకాపల్లి రేబాక గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక్కడ ఏటా 200 మందికి పైగా భక్తులు భవానీ మాలలు ధరించి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అనుపు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. నృత్యాలు చేస్తూ గ్రామ పురవీధుల్లో వైభవంగా అమ్మవారిని ఊరేగించారు. అనంతరం శంకరంలో గల ఏలేరు కాలువలో అమ్మవారి విగ్రహాన్ని అనుపు చేశారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో దుర్గాష్టమి సందర్భంగా హోమ యాగాలతో పాటు వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులచే 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సున్కు జనార్దన్ రావు, ఆలయ ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు, వాసవి యోజన సంఘం అధ్యక్షులు మేడ పృథ్వీనాథ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చాగల్మరి కన్యకాంబకు అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలపై టీడీపీ ఫైర్ అయింది. అవగాహన లేని వ్యక్తి పర్యటించారని మంత్రి శంకరనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత పార్థసారథి స్పందించారు. జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఎన్నిసార్లు రివ్యూలు చేశారని ప్రశ్నించారు. టీడీపీ నేతల పర్యటనలపై మంత్రులు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిన్నటి రోజున లోకేష్ బాబు గారు వచ్చిన తరుణంలో అవగాహన ఆలోచన లేనటువంటి వ్యక్తి వచ్చాడు అని, అదేవిధంగా అనంతపురం జిల్లాకి ఒక మొద్దు ఎద్దు వచ్చిందని ఈ అనంతపురం జిల్లాకు చెందినటువంటి మంత్రి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా నువ్వు అనంతపురం జిల్లాలో ఒక దున్నపోతు లాంటి వాడు. నువ్వు అనంతపురం జిల్లాలో నీకు అవగాహన ఆలోచన ఉందా? నువ్వు ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టావు అనంతపురం జిల్లా అధికారులతో? ఆ అధికారులు ఏమైనా నీకు వివరణ తీసుకున్నావా? వివరణ తీసుకుని మాట్లాడావా? మంత్రంగా ఏదో రాసిస్తే నువ్వు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. శంకరనారాయణ ఈరోజు అనంతపురం నీ నియోజకవర్గంలో R&B మంత్రి నువ్వు చూస్తే ఆ ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర చూస్తే ఆ రోడ్లంతా పాడైపోయినాయి. అదేవిధంగా మా క్యాదగా చర్మం తీసుకున్నట్టయితే అక్కడ రోడ్లన్నీ పాడైపోయినాయి. ఇక్కడ 6 రోజుల కాడ చూస్తే అసలు ఊళ్ళకి పోయేయట్లేదు, అట్లా రోడ్లన్నీ పాడైపోయాయి. నువ్వు మన మంత్రిగా నువ్వేం చేస్తున్నావు? నువ్వే విఫలమైపోయినావు. నువ్వు విఫలమైనవా సఫలమైనవా? నీ అంతరాత్మకే వదిలేస్తున్నావు. ఏదైనా మాట్లాడితే వాస్తవాన్ని మాట్లాడాలి, అంతేగాని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడి మొదలు పెడితే అందులో మాట్లాడితే అది పోయేది నీకే. వ్యక్తిగతంగా నువ్వు మంత్రిగా హుందాగా వ్యవహరించాలి. హుందాగా వ్యవహరించేది పోయేసి ఎర్జిక్కి అది మాట్లాడితే నీకు ఆ విధంగానే ఎదురుగా మాట్లాడడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు చాలాసార్లు చెప్తా ఉంటావు, అది మాట్లాడతాడు ఇది మాట్లాడతాడు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడతావు, మానుకో. వ్యక్తిగతంగా మాట్లాడేది మానుకో. నువ్వు మానుకుంటే ఇంకోటి మానుకుంటారు, అంతే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నువ్వు కూడా ఏదైనా కానీ స్పందించేటప్పుడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. గత ప్రభుత్వ హయాంలో దోచుకోవడమే పరమావధిగా టీడీపీ నేతలు వ్యవహరించారు. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో నిర్వహణ. గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత
గాంధీ పేరును పెట్టిన గీతం విశ్వవిద్యాలయాన్ని కూల్చడం దారుణమన్న బండారు సత్యనారాయణ. పరిగిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతుల దగ్గర భూసేకరణ, పరిశ్రమలు స్థాపించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.